వీళ్ళని ఎందుకు పట్టుకునేది, వీళ్ళ షిప్లోకి ఎందుకు వచ్చింది, అసలు షిప్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, ఇలాంటివన్నీ ఈ వీడియోతో తెలుసుకున్నాం గైస్. ఇంకా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఫ్యాక్స్ ఛానల్ గైస్. దిస్ ఈజ్ ఎం సతీష్ నాయుడు ఫ్రమ్ నాయుడు ఫ్యాక్స్. ఓకే చలో గైస్, లెట్స్ గో. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి షిప్ అయితే అర్జెంటీనాలో స్టార్ట్ అయింది గైస్. అండ్ అవి స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ దీంట్లో 100 to 200 మంది అయితే ఉంటారు అనమాట, పీపుల్ అయితే. అండ్ ఇది వచ్చేసి లగ్జరీ షిప్ గైస్. స్టార్ట్ అయిన కొద్ది డేస్ తర్వాత అయితే 65 to 69 గైస్, 65 to 69 పీపుల్స్ ఏజ్ ఉన్న వ్యక్తి, అంటే కొద్దిగా ఓల్డేజే. వీళ్ళంతా అమెరికన్స్ గైస్ ఐ థింక్. వీళ్ళని అతనికి ఓ రోజు అయితే రెస్పిరేటరీ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. అది అరౌండ్ ఏప్రిల్ 11కి అనమాట గైస్. అంటే ఏప్రిల్ 11th అయితే చనిపోయాడు అనమాట అతనైతే. దాని తర్వాత కొద్ది రోజులకైతే అదే షిప్లో ఇంకొక ఉమెన్ గైస్, లేడీకి అయితే 20 డేస్ తర్వాత ఎగ్జాక్ట్గా చనిపోయింది. 20 డేస్ తర్వాత అయితే ఆమె కూడా చనిపోయింది. ఆమె వచ్చేసి జర్మన్ అనమాట గైస్. షిప్ అయితే ఏప్రిల్ 1st స్టార్ట్ అయింది అనమాట, సౌత్ ఆఫ్రికా టు అంటార్టికా. ఓకే, అది బయలుదేరింది గైస్. బయలుదేరిన కొద్ది రోజుల తర్వాత అయితే 5 days తర్వాత అయితే ఈయనకైతే రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది, చెమటలు వస్తుందని, ఈయనైతే స్వెట్టింగ్ ఉంది, కొద్దిగా ఇరిటేటింగ్ ఉంది. డాక్టర్ అది లగ్జరీ షిప్ కూడా, దాంట్లో అయితే క్రూతో పాటు డాక్టర్స్ వీళ్ళంతా కూడా ఉంటారు గైస్. చెక్ చేసేది నార్మల్ వోల్టేజ్ వల్ల వచ్చేది, ఏం టెన్షన్ తీసుకోవద్దని వాళ్ళైతే లైట్ తీసుకున్నారు. క్యాప్టెన్ కూడా పెద్దగా పట్టించుకోలేదనమాట, అతను కూడా నార్మలే కదా లైట్ తీసుకున్నాడు. కుదిరలతో తను చనిపోయినాడు. తను చనిపోయినా కూడా వాళ్ళైతే పెద్ద లైట్ తీసుకున్నారు, నార్మలే కదా అంతే ఓల్డేజ్లోని. తన వైఫ్ కూడా గీసి ఏం పర్లేదు, నేనైతే ఈ జర్నీ అయితే కంప్లీట్ చేస్తాను, ఫినిష్ చేస్తాను. అంటే ఎందుకంటే అది కూడా లైఫ్లో వన్ టైం ఛాన్స్ అయితే, అందుకోసం తను కూడా చేస్తానని చెప్పింది, కంప్లీట్ చేస్తానని చెప్పింది గైస్. మనకైతే సౌత్ అమెరికాకు సౌత్ ఆఫ్రికా మధ్యలో చిన్న దీవి అయితే ఉంటుంది. ఆ దీవిలో జస్ట్ 200 మెంబర్స్ అయితే ఉంటారు అంతే గైస్. వీళ్ళైతే షిప్ అయితే ఆపినారు, ఇమిగ్రేషన్ అయింది, మంచి వెరిఫికేషన్ మొత్తం ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసి వీళ్ళైతే చెక్ చేసుకుని అయితే వెళ్ళారు అనమాట. వీళ్ళ గురించి తర్వాత మాట్లాడింది. ఇలా చెక్ చేసుకుని పోయినారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం, చెప్తారు దాని గురించి కూడా. వీళ్ళు మళ్ళీ అసలు గుర్తుపెట్టుకోండి, ఇదంతా జరిగింది వచ్చి మనకి May 13th or 14th ఆ టైం గైస్. అండ్ మనకైతే దాని తర్వాత ఇంకొద్ది రోజుల తర్వాత అయితే షిప్ అయితే వాడు టూర్ కంప్లీట్ చేసుకున్నా బయలుదేరింది గైస్. ఒక 4-5 days తర్వాత అయితే మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. చాలా మందికి అయితే వచ్చింది అనమాట. ఓకే, దాని తర్వాత అతని వైఫ్ అయితే వాళ్ళు చనిపోయింది కదా, అతని వైఫ్ కూడా అయితే ఇన్ఫెక్ట్ అయింది గైస్. దాంతో అయితే వాళ్ళకి తెలియదు, ఆమె అయితే డ్రాప్ చేసినారు. ఏమైతే ఎయిర్ ఫ్లై అయితే అయిందనమాట. అది చాలా డబ్బుతో కూడుకుంది, పెద్ద ఖర్చు చేసి, బట్ అంత రిచ్ అనమాట. ఆ విధంగా తెలిపోతుంటారు గేసి. ఆమె తెలిపింది, హాస్పిటల్ అడ్మిట్ అయింది గేసి. వాళ్ళ హస్బెండ్ బాడీని కూడా తీసుకొని ఆమె అడ్మిట్ అయిన ఒక ఫ్యూ మినిట్స్లోనే ఆమె కూడా చనిపోయింది గేసి. దాని తర్వాత వీళ్ళిద్దరు బ్లడ్ శాంపిల్స్ అయితే ఫారెన్సిక్ అయితే తీసుకువెళ్ళినారు, అది ల్యాబ్కి అయితే. ఆ ల్యాబ్ అయితే టెస్ట్ చేయంగా ఇది ఎంటా వైరస్ అని తెలియదు గేసి. ఓకే, ఎంటా వైరస్ అని తెలియదు. ఎంటా వైరస్ ఇప్పటి నుంచి ఉండేది కదా, 1950 ఆ టైం నుంచి ఉంది. కరోనా వైరస్ కంటే డేంజర్ గేసి. కరోనా వైరస్కి అయితే 10 మెంబర్స్కి ఇన్ఫెక్ట్ అయితే 1 or 2 మెంబర్స్ చనిపోతారు. దీంట్లో అయితే 4-5 మెంబర్స్ కూడా చనిపోతారు. మన కరోనా అయితే గాలి కూడా ట్రావెల్ చేస్తుంది. ఇది అలా ఏం లేదు గైస్, ర్యాట్ నుంచి రావాలి, అంటే ఫస్ట్ ర్యాట్ నుంచి అయితే వస్తుంది అనమాట. ర్యాట్ నుంచి అయితే వచ్చింది, సెలకల నుంచి అయితే వస్తుంది. అసలు ఈ ఎంటా వైరస్ ఎలా వచ్చిందంటే గైస్, మనకైతే సౌత్ ఆఫ్రికాలో అయితే చిన్న విలేజ్ ఉంది. అక్కడైతే ఒక వ్యక్తి అయితే మష్రూమ్స్ తిన్నారనమాట. ఆ మష్రూమ్స్ నుంచి అయితే స్ప్రెడ్ అయింది. అంటే ఇది ఎలాగంటే మనకైతే కరోనాలో అయితే చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి గైస్. అయితే ఓమ్ని వైరస్ అయితే దీనికైతే దీనిలో ఎంటా వైరస్ కూడా ఉంటాయి గైస్. మనకు కరోనా అయితే ఎలాగైతే ఓమ్ని స్ట్రెయిన్ అయితే దాంట్లో వేరియంట్ మనకి ఎంటా వైరస్లో కూడా ఉంటుంది గైస్. యాండ్ స్ట్రెయిన్ అయితే ఒకటి ఉంటుంది. మనం యాక్చువల్గా అయితే ఎంటా వైరస్ ఎలా స్ప్రెడ్ అయ్యింది అంటే ర్యాట్స్ నుంచి, అంటే మనకి ఫుడ్ ఉంటుంది కదా, అది సలైవా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. వీళ్ళకి ఏమన్నా తినేవాడు అది మనం వండుకొని తింటే దాన్ని మళ్ళీ వస్తుంది మనకు. ఇది ఎలాగంటే యాండ్ స్ట్రెయిన్ అనేది మనిషి టు మనిషి ట్రాన్స్ఫర్ అయిపోగలుగుతుంది, ఇంకా పవర్ ఉంది గైస్. అండ్ మనకు May 1st వచ్చేసి ఒక జర్మన్ లేడీ చనిపోయిందని చెప్పిన కదా, తను కూడా ఇప్పుడు మొత్తం ముగ్గురు చనిపోయినారు. సారీ గేస్, మొత్తం ముగ్గురు చనిపోయినారు. అండ్ కొద్ది రోజులుగా 7 to 10 days నుంచి క్రూజ్ షిప్లో గేస్ ముగ్గురు చనిపోయారు. అందరికి హెల్త్ బాగాలేవు. లైఫ్లో వన్ టైం అయినా కూడా ఎవరికైనా భయం వేస్తుంది కదా గేస్. లైఫ్ అంటే క్యాప్టెన్ అవనివ్వండి, పీపుల్ అవనివ్వండి, ఎవరో ఒకరు ఎక్కడో ఒకటి దిగాలనుకుంటారు కదా. వాళ్ళైతే క్యాప్టెన్ అయితే వీళ్ళంతా క్రూ మెంబర్స్ రిక్వెస్ట్ చేసినారు అనమాట. సౌత్ ఆఫ్రికా చుట్టుపక్కల ఎన్ని పోర్ట్ అన్నిటికీ గేసి వాళ్ళు నిర్దయానాక్షంగా గేసి, అంటే వాళ్ళు కరాకనగా చెప్పేసారు అనమాట.
మాకు ఇప్పటికీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక కొత్త ప్రాబ్లం అయితే మేము భరించలేము. మా వల్ల కాదు, మీరు రావద్దు చెప్పాను కదా మొఖం మీద ఉంటుంది. ఎవరు ఒప్పుకోలేదనమాట. వీళ్ళు రేడియో ద్వారా రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళతో ఒప్పుకోలేదు గేస్. మళ్ళీ లాస్ట్కి స్పెయిన్ వచ్చి వాళ్ళ దగ్గర ఐలాండ్ ఉంటుంది గేస్. అక్కడ మనకు అండమాన్ నికోబార్ అయితే ఎలా విధంగా ఉంటాయో మనకు అదే విధంగా అయితే అక్కడ ఏదో ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్లో అయితే దింపిన మొత్తం అయితే డాగ్ చేశాను అనమాట. అక్కడైతే మొత్తం దింపినారు. అది దింపడంతో అందరూ మొత్తం వరల్డ్ నేషన్ అంతా వచ్చింది ప్రతి ఒక్క కంట్రీ నుంచి. వాళ్ళు వచ్చి ఇలా 48 డేస్ క్వారంటైన్ అయితే పెట్టినారు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 11 మందికి అంటుకునింది. స్ప్రెడ్ అయింది. 3 మెంబర్స్కి అయితే డైడ్ అనమాట. అండ్ అందరూ ఒకటి కేస్ వాళ్ళలో ఎవరికి క్రూ మెంబర్స్కి అయితే ఊరికి అంటుకోలేదనమాట. క్రూ అయితే సేఫ్గా ఉన్నారు గేస్. అంటే చాలా వరకైతే చాలా క్వశ్చన్లు ఎదుగుతున్నాయి గేస్. అంటే వీళ్ళకి ప్యాసింజర్లకి ఎందుకు అంటుకునింది, క్రూకి ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదు, ఇలాంటివి చాలా ఉంటాయి గేస్. అందులో మెయిన్ థింగ్ వచ్చేసి క్రూ మనకు బఫే పెడతారు కదా, అంతా కలిపిందంటారు గేస్. బఫేలో ప్రాబ్లం కాదు. ఆడ థింక్ ఉంటే ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ స్పూన్ ఏదైనా చేయకపోతే సలహా ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యింది అలా. అదే ఉంటుంది గేస్ మనకు తెలిసి. ఎందుకంటే వీళ్ళు క్రూ ఇలా సపరేట్ వాడుతుంటారు కాబట్టి అది ఏదో ఒకటి జరిగి ఉంటుంది గేస్. ఏదన్నా కానీ అంత సేఫ్ ఉంటే పర్లేదు గేస్. ఏం చేసి మంచి పని బాగా. మీకు ఎంతమంది చెప్పాను కదా గేస్, మనకు సౌత్ అమెరికాకి సౌత్ ఆఫ్రికాకి మధ్యలో ఒక చిన్న దీవి ఉంటుంది. 200 మెంబర్స్ ఉంటారు. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎక్కినా కదా చెక్ చేసేదానికి. అందులో ఒక్కరికైతే వచ్చింది గేస్. అది యూకేకి సంబంధించింది అనమాట. అది ఐలాండ్ దీవి వచ్చేసి. అండ్ యూకే అయితే మిలిటరీ వాళ్ళు పంపించి చిన్న హాస్పిటల్ మనకి సెటప్ చేసిన మంచి హై ఎక్విప్మెంట్ చెకప్ చేసి క్యూర్ చేసే ట్రై చేసింది. చిన్నది ఏ మాత్రం ఎత్తుకుని మొత్తం దీవి వెళ్ళిపోద్ది. ఐలాండ్ 200 మంది వెళ్ళిపోతారు గేస్. 200 పీపుల్. అందుకు సేఫ్ ప్రికాషన్స్ అయితే తీసుకుంటాం. అండ్ ఇది ఎలా జరిగింది మీరు అయితే కమెంట్లో చెప్పండి గైస్. ఒకటి ప్లాన్తో చేసినారా, లేదంటే బై మిస్టేక్ వచ్చిందా, లేదా వీడియోలో వచ్చిందా, లేదా ఏ కంటెంట్ అయినా ప్లాన్ చేసి చేసినారా, మీరు కమెంట్ అయితే చెప్పండి గైస్. అండ్ ఇదైతే మన పెద్ద వీడియో గైస్, లాంగెస్ట్ వీడియో అనమాట మన ఛానల్. ఇప్పుడు 6 మినిట్స్ అంటే 7 to 10 మినిట్స్ మధ్య వచ్చింది వీడియో అయితే. ఇదనమాట నేను వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. తెలిసిందే.